మన ఇక్కడ పౌరులు ఇక్కడ వారే అయినా కానీ వాళ్ళు పాకిస్తాన్ సైనికులు, వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. సో దే కీప్ కటింగ్. ఇప్పుడు మన ముంబైలో జరిగింది, తర్వాత అంతేందుకంటే మొన్న పోయిన సంవత్సరం అది మనం ఎవరు చర్చించట్లేదు, రియాసీ అనే ఒక ప్రాంతం ఉంది జమ్మూ కాశ్మీర్లోనే. అక్కడ ఒక బస్సులో 50 మంది కొద్ది పైన హిందువులు ఇది వైష్ణోదేవి దర్శనాని కోసం వెళ్తున్నారు. అంత కొండ ప్రాంతం కదా. ముందు వాళ్ళు టెర్రరిస్టులు ఏం చేశారంటే ఆ బస్సు టైర్లు కాల్ చేసేటప్పటికి టైర్లు పగిలిపోయి అది లోయలో పడిపోయింది. లోయలో పడిపోతే కిందికి పోయి ఆ హిందువులను 10 మందిని కాల్ చేశారు. మిగిలిన 41 మంది విపరీతంగా గాయాలన్నీ. అందులో ఎంతమంది చనిపోయారో ఎంతమంది బతికారో తెలీదు. అది ఎప్పుడు జరిగింది? జూన్ 2024లో. జూన్లో జరిగింది, అంటే 10 నెలల క్రితమే. మనం దాని గురించి మాట్లాడలేదు. తర్వాత రెండోది అది హిందువులే. తర్వాత ఇప్పుడు మన పహల్గాంలో వాళ్ళు ప్యాంట్లు ఇప్పదీసి వాడు ఎవడు హిందువులు ఎవడు హిందువు కాదని ఒక ముస్లిం కూడా చనిపోయారు. ఎందుకంటే ఆ ముస్లింని కల్మా అంటే వాళ్ళది ఆ ఇస్లామిక్ ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ చదవమంటే ఇతను చదవలేకపోయాడు, అందుకు అతను కూడా చంపేశారు. సో 26 మందిలో 25 మంది హిందూ యువకులని మగవాళ్ళని ఏరి చంపారు. సో ఇది భారతదేశం మీద కాదు, ఇది యుద్ధం వాళ్ళు చేసే యుద్ధం హిందూ ధర్మం మీద, హిందువుల మీద. సో ఇది ఇది ఎప్పటి నుంచో గత 1200 సంవత్సరాల నుంచి కూడా వస్తూనే ఉంది ఇది. సో దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ అనే ఆలోచన వదిలిపెట్టి మనం మన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతివాడు అక్కడ మతం కాదు, మతపరంగా జరగలేదు, మీరు సమస్యని మనం గుర్తించకపోతే ఓపెన్ కన్ఫెస్ చేస్తున్నాడు కదా వాళ్ళు చెప్తున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మన రాజకీయాలు చెప్పేదండి ఇది మతం కాదండి. ఇప్పుడు మన విషయాన్ని ఒక సమస్యని మనం గుర్తించలేదనుకోండి, సమస్యని గుర్తించకపోతే మీరు దాని పరిష్కారం ఎట్లా వెతుకుతారు చెప్పండి. సరే, సమస్య ఐడెంటిఫై అయింది సార్, పరిష్కారం ఏంటి చెప్పండి. పరిష్కారం ఏం లేదండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు పాకిస్తాన్లోనే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఎక్కడి నుంచి మొదలవుద్దంటే ఈ చాలా వాళ్ళు చెప్పే ఏమంటారు పాఠాలు కొన్ని మద్రసా అన్ని మద్రసాలు కొన్ని మద్రసాలు కొన్ని జగలో వాళ్ళు చెప్పి ఏం సిలబస్ చెప్తున్నారు అనేది పాకిస్తాన్ కూడా చాలాసార్లు కంట్రోల్ చేస్తుంది వాళ్ళ మద్రసా మీద. కానీ భారతదేశంలో అలాంటి నియంత్రణ ఏమీ లేదు. అది లేకపోగా మన ఆర్ఎస్ఎస్, బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, లేకపోతే మీరు యూపీఏ కానీ, అన్ని పార్టీలు అండి మద్రసాలని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఈ తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని పెంచి పోషిస్తుంది మన భారత ప్రభుత్వం. సో దాన్ని ముందు కంట్రోల్ చేయాలి. రెండవది ముస్లిం సమాజంలో కూడా ఎంతోమంది వాళ్ళు శాంతి కోరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నాయకులను మనం ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఎవరైతే తీవ్రవాద కార్యకలాపాలకి ప్రోత్సహిస్తున్నారో పిల్లల్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి అలాంటి మద్రసాలని అలాంటి వాటిని నియంత్రణ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఇది ఒక యజ్ఞంలాగా మొదలు పెట్టాలి. ప్రతి వార్డు, ప్రతి స్థాయి, ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి న్యూస్ పేపర్ కానీ, మీడియా హౌస్ కానీ ఇవన్నీ చేయాలి. ఎందుకంటే దేశం అనేది అందరిది. సో కాబట్టి దేశ రక్షణ బాధ్యత అందరిది, ఒక హిందువులదే కాదు, ఇది ముస్లింలది, క్రిస్టియన్లది, అందరూ. సో కాబట్టి మనం అందరం కలిసేట్టుగా ఉండి ఎవరైతే తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారో అలాంటి వ్యక్తులని వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏరి అంటే అదర్వే అరౌండ్ మీరు చెప్తున్నది ఏంటంటే ఇది పూర్తిగా హోమ్ గ్రౌండ్ టెర్రరిజం, బయట నుంచి అవుట్ సైడ్ సపోర్ట్ పాకిస్తాన్ ఇస్తుంది, రైట్? అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చినా అది మన దేశం మీద వాళ్ళు చేస్తున్న యుద్ధమే. ఓకే, కాసేపు మీరు అన్నదాంతో నేను చూపిస్తాను, హిందూ ధర్మం మీద యుద్ధం జరుగుతోంది, మనం హిందువులుగా దాన్ని ప్రతిఘటిద్దాం, చేద్దాం. కానీ దేశానికి కూడా బాధ్యత ఉంది కదా. దేశం ఇట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్క్యూయింగ్ ఇట్స్ సిటిజన్స్. మీతో 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే మన హిందువులను రక్షించాల్సింది, ముస్లింలు రక్షించాల్సింది, క్రైస్తవులను రక్షించాల్సిన బాధ్యత దేశాందే, ప్రభుత్వాందే. ఎవరిని రక్షించాలని ఆలోచన, వెదర్ దాడి హిందువుల మీద జరిగినా, ముస్లింల మీద జరిగినా, క్రైస్తవుల మీద జరిగినా రక్షించాల్సింది ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ. అందులో వివక్ష చూపించడానికి వీల్లేదు. అక్కడ అది సఫలమైందట్టు నేను అనుకోవట్లేదు. రెడీ, పాకిస్తాన్ పర్స్పెక్టివ్ నుంచి వద్దాం సార్. సో ఈ మధ్యకాలంలో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా చెప్తున్న కాన్ఫిడెన్షియల్ లెటర్స్,
ఐ డోంట్ బిలీవ్, అంటే నేనైతే నమ్మట్లా. అవి ఫేక్ అర్థమైపోయింది చూడంగానే. అండ్ కాన్ఫిడెన్షియల్ లెటర్స్లో కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ లేకుండా మా బోటి ఇలిటరేట్స్ కూడా అర్థమయ్యే వాళ్ళ లెటర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. చాలా సోషల్ మీడియాలో ఇది 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని తప్పుతో పట్టించడానికైనా, లేకపోతే వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కోసం మన ఏజెన్సీస్ అయినా, ఈ రెండింటి ఏదైనా కావచ్చు. దాంట్లో పైగా వాళ్ళ జనరల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీస్ సహా. ఇప్పుడు మీరు ఆర్మీ చీఫ్కి మీ ఇమీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ లెటర్ రాస్తాడు. అయ్యా మీరు కనిపించట్లేదు, మీరు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు, ఆ బెంగ పెట్టుకుని 250 మంది ఆఫీసర్లు రాజీనామా చేశారు, 1200 మంది సిబ్బందికి జ్వరాలు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు, దయచేసి మీరు మాకు దర్శనం ఇచ్చి మాకు గైడెన్స్ ఇవ్వండి. అది చూడంగానే ఇట్ వాజ్ ఇంజనీర్డ్, ఆర్కెస్ట్రేటెడ్ అండ్ డాక్టర్డ్ బై సమ్ ఫేక్ అని చెప్పి అర్థమైంది. చేసేదంటే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ చేసేదంటే దేశంలో ప్రజలని ఉద్రిక్తత వస్తుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు పహల్గాంలో 26 మంది యువకులని వాళ్ళు ఏరి హిందువులు అని చెప్పి వాళ్ళని చంపేస్తే ప్రతి హిందువుకి ఒక విధంగా ఉంటుంది కదా ప్రభుత్వం ఏం చేస్తుందని. సో వాళ్ళని శాంతపరచడం కోసమని మేము చేసే భయానికి వాళ్ళని భయపెట్టిస్తున్నాం, ఉత్తరాలు రాస్తున్నామని. ఇది మన వాళ్ళు కూడా ఫేక్గా అయి ఉండొచ్చు ఇది. ఎందుకంటే అందులో ఈ ఫేకరీ అనేది ఈ మధ్య కాలంలో గత 10-11 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయింది అన్నట్టు. విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇవాళ ఇంకోటి, నిన్న నుంచి ఇంకోటి తిరుగుతోందండి. వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఆయన